రేపు ప్రధానితో చంద్రబాబు భేటీ, ఆర్థిక సాయం, పలు అంశాలపై చర్చ. అమరావతి విధ్వంసం జాతికి ద్రోహం, రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు. 3 నెలల పాటు సినిమాలకు దూరంగా ఉంటా, వీలున్నప్పుడు 1-2 రోజులు షూటింగ్ అన్న పవన్ కళ్యాణ్. ఏపీలో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ, లోడింగ్ ఛార్జీలతో ఉచిత ఇసుక అందిస్తామన్న కొల్లు రవీంద్ర. కేబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పోస్ట్ పోన్. 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతాం, రుణమాఫీపై బీఆర్ఎస్ ప్రశ్నించడం విడ్డూరమన్న భట్టి. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేత కేకే, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే. తెలంగాణ పర్యాటకంగా అభివృద్ధి చెందలేదు, డ్రాఫ్ట్ పాలసీ తయారు చేశామన్న మంత్రి జూపల్లి. వచ్చే మార్చి నాటికి 7 లక్షల ఇళ్లు పూర్తి, రాబోయే 100 రోజుల్లో 28,000 ఇళ్లు నిర్మిస్తామన్న పార్థసారథి. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా, పాలనాపరమైన కారణాలతో వాయిదా వేసిన ఏపీపీసీ. కాంగ్రెస్ పాలనను గాలికి వదిలేసింది, నేరాలు పెరిగిపోయాయన్న హరీష్ రావు. హామీల అమలుపై కాంగ్రెస్ నేతల కాలయాపన, రైతుల సమస్యలు పరిష్కరించాలన్న ఎంపీ రఘునందన్. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు 2 నామినేషన్లు, 2 ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం. లోక్సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ కు దిష్టిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందన్న కేసీఆర్. తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్, బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 40 మంది సీఐల బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన సిపి శ్రీనివాసరెడ్డి. మణిపూర్లో శాంతి నెలకొంటుంది, 11,000 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్న మోదీ. ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా విపక్ష ఎంపీలు వాకౌట్, అసత్యాలు పలకడం మోదీకి అలవాటైందన్న ఖర్గే. మాజీ ఎంపీ డిఎస్ మృతి పట్ల రాజ్యసభ సంతాపం, హథ్రాస్ ఘటనపై సంతాపం ప్రకటించిన రాజ్యసభ. మద్యం పాలసీ కేసుల్లో ఢిల్లీ సీఎంకు ఎదురుదెబ్బ, కేజ్రీవాల్ కస్టడీ 12 వరకు పెంపు. జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ రాజీనామా, మరోసారి సీఎంగా హిమంత్ సోరెన్. హథ్రాస్ లో యూపీ సీఎం పర్యటన, చికిత్స పొందుతోన్న వారిని పరామర్శించిన యోగి. రేపు ఉదయానికి భారత్ కు క్రికెట్ జట్టు, క్రికెట్ టీంతో భేటీ కానున్న మోదీ. ఐసీసీ T20 ర్యాంకింగ్స్ విడుదల, ఆల్ రౌండర్ల జాబితాలో నంబర్ 1 గా హార్దిక్.